కావాల్సిందంతా ప్యాక్ చేసుకున్నాం. ఒక నాప్కిన్ ముక్కు తెచ్చుకునేదానికి కార్డే అండ్ ఒక క్యాల్షియో అండ్ ఐడి కార్డ్. ఇది మ్యాండేటరీ మనకి ఐడి కార్డు. అండ్ ఫోన్లో ఛార్జ్ అయిపోతే ఒక పవర్ బ్యాంకు ఎంఐది మా ఫోన్ ఇచ్చాడు. అండ్ ఒక కేబుల్ అంతే. ఇక్కడ చూస్తే ఒక రైన్ కోట్ అండ్ ఒకే ఒక బుక్ అండ్ ఒక ప్యాడ్ అంతే. రైన్ కోట్ వచ్చి వాన వస్తే వేసుకోవడానికి. మమ్మీ ఏం చేస్తుంది దొంగ అంతే. అదే రెడీ అయిపోయినా. ఇంకా ఆల్రెడీ లేట్ అయిపోయింది. బ్లాగ్ కూడా చేయాలనుకోలేదు, బట్ చేస్తున్నా. బటన్స్ వేసుకోవాలి, లేకపోతే ఫ్యాకల్టీ తిడతారు. ఏందా మనం మంచోళ్ళైనా కానీ అపీరియన్స్ కూడా మ్యాటర్ అనమాట. సో బటన్ ఎందుకు రిస్క్. దట్స్ ఇట్. అండ్ ఇది నా సెటప్ అనమాట. ఇక్కడే అంతా వర్క్ జరుగుతుంది. చదువుకునేది తినేది అంతా ఇడే. అప్పుడప్పుడు ఇక్కడ కూర్చొని వర్క్ చేస్తాను. ఇక్కడ నిద్ర వస్తే అట్లా ఇక్కడ పడుకుంటా, అట్లా ఇక్కడ పడుకుంటాను అనమాట. మామూలుగా ఉండదు మనతోని. ஓ இன்னைக்கு போனாக்கா நாளைக்கு நாளாட்டிக்கு லீவு. மண்டே ஒரு நாள் போகணும். அம்மா டியூஸ்டே ஒரு நாள் போகணும். அதுக்கப்புறம் லீவு 11ஆம் தேதி வரைக்கும். அர்த்தமாயிட்டா? லாஸ்ட் செம் எக்ஸாம்மா. பப்ளிக் ஏன் நடக்குது எங்களுக்கு இன்ஜினியரிங்க்கு? ఫోర్త్ ఇయర్ ఫోర్త్ தான். ఇంకా రెడీ అయిపోయినాను. స్పెక్స్ మా మమ్మీ ఏదో 2 వింత జీవం చూసి ఎలాగ చూస్తుంది ఏమని తెలియదు. చూపిస్తా మా మమ్మీ. మమ్మీ 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 లుక్. షూ అయితే అవసరం లేదు ఈరోజు బిడ్ ఎగ్జామ్స్ కాబట్టి అట్లే స్టార్ట్ అయిపోవచ్చు. ఏదో కొంచెం చదువుకున్నాను. బాగానే రాస్తాను. ఏం కాదు, ఏం చదువుకోలేదు అయినా కానీ బాగానే రాస్తాను. థియరీ ఎగ్జామ్ కాబట్టి. ఓకే నేను పూజ చెప్తుంటే మమ్మీ ఒక్కొక్క తింటా ఉంటుంది. మా మమ్మీతో కొంచెం చాలా చేపులు బతిమాలిన తర్వాత ఒక 100 రూపాయలు ఇచ్చింది పెట్రోల్కి. అట్లా అట్లుంటే వస్తుంది. సరే మా బాయ్ మా. ఇంకా స్టార్ట్ అయిపోయినా కాలేజ్కి. ఈ నుంచి ఒక స్ట్రైట్ ఒక 25 కిలోమీటర్స్ మా కాలేజు. బండ్లోనే పోతా డైలీ. బస్సులో అయితే పోయేదానికి కాదు, ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంటారు, సీట్లు కూడా దొరకదు. ఇంకా కాలేజ్ బస్సులో కూడా పోయేదానికి కాదు, ఫుల్ సీట్ ఉంటుంది. అంత డబ్బులు కట్టేసి కాలేజ్ బస్సులో ఎందుకు పోయేది, అందుకే బండ్లో పోతాం మనం. బాగానే ఉంటుంది. బండ్లో పోయేది మరి డైలీ ఒక 110 పెట్రోల్ పట్టుకుంటా. నా బండి ఒక 50 ఒక 45 అలా ఇస్తుంది మైలేజ్. నాకు సరిపోతుంది ఇదే. అట్లా వెళ్ళిపోవడం. డైరెక్ట్గా పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించేసి వెళ్ళిపోవడం కాలేజ్. రూట్ మొత్తం బాగుంటుంది, వ్యూ అంతా. బట్ ఎంజాయ్ చేయడానికి మైండే ఉండదు. ఎంత బాగుందో చూడండి. మొత్తం సూపర్గా ఉంటుంది, బట్ ఎంజాయ్ చేసే టైం ఉండదు, ఆ మూడు ఉండదు. కాలేజ్కి బయలుదేరా ఫాస్ట్లో డైలీ. ఈరోజు అయితే కొంచెం ఎంజాయ్ చేస్తా పోతున్నా, అందుకే వీడియో గుర్తిస్తున్నా. ఎగ్జామ్ కదా, ఫ్రీ అంటే లేట్ టైమింగ్, ఫ్లెక్సిబుల్ టైమింగ్ ఉంటుంది. సో అందువల్ల కరెక్ట్గా ఉంది నాకు. అట్లా వదిలేస్తే అది అట్లా వెళ్ళిపోతుంది. ఉంది టైమింగ్ సార్. ఇక్కడ దొరకలేదు, సీడియో వెళ్ళా. ఇంకా ఐడి కార్డు ఉంటేనే లోపల ఉంటారు. అంతే డైరెక్ట్ కొంచెం బయటకు వచ్చినేసి అండ్ కొంచెం చదవాలి. ఇంకా వాష్రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ కూర్చొని చదివేసి మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళాలి. ఇంకా కొంచెంసేపే టైం ఉంది ఎగ్జామ్కి, ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది అంతే. ఈరోజు లాంగ్ ఆన్ చేయలేదురా?
ఆన్లోనే ఉంది ఏంది తివిడి దిగల తీసాను ఆడి కాడే లాంగ్ వీడియో లాంగ్ వీడియోనా ఇప్పుడే వీకెండ్ అనే కాదాము అంటే ఇవన్నీ చేసి నీకు మాటలు పెట్టుకుంటావు నేను ఖర్చు పెట్టుకొని వాయిస్ పెట్టుకుంటావా లాంగ్ వీడియో అప్లోడ్ చెప్పేస్తా ఇంటర్నెట్ డబ్బింగ్ మాటలు వినపడుతుంది దాంట్లో మళ్ళీ వాయిస్ ఆపేసి ఇంకొంచెం ఆగలిగా ఉంది క్యాంటీన్కి వెళ్ళి ఏమన్నా తినేసి చూద్దాం క్యాంటీన్కి వెళ్ళి కొంచెం కూర్చునేసి ఒక 2 బిస్కెట్ బ్యాగులు తినేసి మళ్ళీ ఎగ్జామ్కి వస్తాం. ఇంకా ఒక హాఫ్ అన్ అవరే ఉంది ఎగ్జామ్కి. చూద్దాం. ఈరోజు అంతా ఒకలాగా సైలెంట్గా ఉన్నట్టుంది. మా ఫ్రెండ్స్ కూడా ఎవరు లేదు, అంతా క్లాస్లో ఉన్నట్టున్నారు. నేను ఒకటిగానే మెంటల్ నగడుగులోకి తిరుగుతున్నా కాలేజ్ మొత్తం. ఎగ్జామ్ అయితే వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. థియరీ నేను బాగా రాస్తా, అందువల్లనే కాన్ఫిడెన్స్. అంటే ఇంకా ఎగ్జామ్ టైం అయింది, ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతున్నాం గాయ్స్. அதனால காலேஜ் காட்டுறது இல்லை இது மாதிரி தான். அது காலேஜ் உள்ளே ஏற்றுந்து இல்லை, நான் வெளியே எல்லாமே வெளியே தான் ஏற்றுந்தேன். கண்டிப்பா இல்லையா டேய் అన్ని ఎగ్జామ్ కావాల్సిన సామాన్లు తీసుకున్నాను. స్టార్ట్ అయిపోవడమే. ఇప్పుడే ఎగ్జామ్ బయటకు వచ్చాను. మేమైతే ఈరోజు అయిపోయింది గాయ్స్. ఏం మాట్లాడుతావు అంటే ఎంత ఫన్ పోతావు వీడియో అవుతున్నాడు కదరా, అవుతానే ఈ రోజు బ్లాక్ లో దుర్గా కింద పడిపోయినాడు. దుర్గా నువ్వు పరిగెత్తి పక్క రావాయి రారా కొత్త చూసుకున్నాను మరి. రారా ఇటు రారా ఇటు రారా. కానీ ఈ రోజు కాలేజ్ ప్రెసిడెంట్ గా నియమించాలని కూడా నా ఓటు దుర్గా గుర్తు. ఏం దుర్గారా? బాపట్ల దుర్గా. ఇటు రారా. ఏ దుర్గాని క్లారిటీ చేసుకోరా. బాపట్ల దుర్గా ఎప్పుడు ఇలా చేయగలేదు. ఇప్పుడు తిన్నా, ఇంకా ఎగ్జామ్ పోవాలి. ఇంకా డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళిపోవడమే. వాష్రూమ్ వెళ్ళేసి ఎగ్జామ్కి వెళ్ళిపోవడమే. టైం అయింది. ఇంకా ఎగ్జామ్కి టైం అయింది. బ్యాగ్ పెట్టేసి ఎగ్జామ్ పోవాల్సింది. ఇంకా ఎగ్జామ్ అయిపోయింది, డైరెక్ట్ ఇంటికి. నా బైక్ కూడా ఎత్తేదానికి కుదరట్లేదు, ఫుల్గా ఉండేది బైక్స్. అదేదో అట్లా మోర్లో పెట్టిన ఫుల్గా ఉంటుంది. మనం బిన్ను వచ్చి ఆడేడో పెట్టేస్తాము, మళ్ళీ ఎత్తుకోవడానికి చాలా కష్టం అవుతుంది. చూడండి నా బైక్. అంతే, ఎగ్జామ్ రాసేస్తాను, బయట వచ్చేస్తాను, ఇంకా ఇంటికి పోతాను. డైలీ ఇలానే ఉండదు, ఈరోజు ఎగ్జామ్ కదా. నార్మల్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే ఇదే కొంచెమే చూపించా, ఇంకా చాలా ఉంది. కాకపోతే ఇంకా చూపిస్తా.